ఇప్పుడు ఎవరన్నా ఓ చెరువుల్లో ఓ బాయిల్లో ఈత కొడితే ఎంతసేపు కొడతారు? సరే ఓ అర్ధ గంట పెట్టు. కానీ గంటల కొద్దిగా ఒక 6-7 గంటల కొద్దిగా చెరువులే ఉంటే ఏమనుకుంటారు? ఆహా ఎవడో సంపి చెరువులు వేసినరా వీన్ని అనుకుంటారు. అంతేనా కాదా? అగో గదే వేసాం అయిందుల్లా చచ్చిపోయింది అని పోలీసు వాళ్ళకు పొరు కొడితే పోలీసు వాళ్ళు వచ్చి ఇగో ఏం ఉద్దారకం చేసిరో చూడు. ఓ పోలీసు వాళ్ళు ఎక్కడున్నారయ్యో, మీరు ఎక్కడ ఉన్నా ఇక్కడికి దబ్బున రావాలన్నయ్యో. అడ్డగోడపై అమరజ్యోతి వెలిసినట్టు మా ఊరు చెరువులో ఓ పీరిగ తేలుతుందయ్యా. వామ్మో పొద్దుటి నుంచి మాకు భయం అవుతుంది. ఎవరో చంపిపోయినట్టు ఈ పీరిగ చిన్నగా ఒడ్డుకొచ్చింది. ఇక ఎట్ట చేస్తారో ఓ సార్లో అని ఈ రకంగా హన్మకొండ జిల్లా రెడ్డిపురంలో ఇక ఈ ముసలాయనో మరి లేకపోతే వషాయనో కానీ మొత్తం మీద మాత్రము ఇక ఒడ్డుకు చేరి మంచిగా చల్లగా పండుకుంటాట. అరే ఏంది ఏం కథ ఎట సంగతి అని పాపం పోలీసులకు పోని కొడితే పోలీసు వాళ్ళు ఆదర పని పాత్ర పెట్టి ఊరికొచ్చిరాడనులా. వచ్చే వరకల్లా ఏముంది ఒడ్డుకు పండుకుండు. కొని అమ్మ నిజంగా చచ్చిపోయినగా ఈ మనిషి. అరే ఎట చచ్చిపోయిండు ఏం కథ అని అనుకుంటా పోయి చెయ్యి వాటి గుంజుతుంటే ఒక మెసులుతుండట పాము వేసినట్టు. అవో పెట్టి ఓరి పిల్లగా ఇదక్కడి బాగోతావరా అంటే ఏం లేదు సారు. ఇక నాకు పానము ఎండము నిన్న మన పానం అలిచి ఎండకు ఎండ దెబ్బకి వచ్చి గిట్ట చల్లగా వండుకుందామని వచ్చినా అని ఇంకో ఈ రకంగా చెప్తున్నాడు అన్నమాట ఆ పోలీసు వాళ్ళు అయితే తిక్కడ పక్కడ ఒకటి పక్క నవ్వుతున్నారు అట. ఇక చూడు మనోని బాగోతాం ఎంత ముదుగుందో. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినట ముసైతాను చచ్చిన ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక అన్నిటి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ